ఓం నమో వెంకటేశాయ. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలిసిన పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగంలో మానవాళిని రక్షించడానికి భూలోకానికి దిగివచ్చిన ఆ శ్రీనివాసుని ఆలయం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు, పురాణ గాథలు మీకు తెలుసా? ఈ రోజు మన వీడియోలో కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమల శ్రీవారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కలియుగ దోషాల నుండి భక్తులను రక్షించడానికి స్వామివారు వెంకటాద్రిపై వెలిశారు. భృగు మహర్షి ఆగ్రహానికి గురైన లక్ష్మీదేవి భూలోకానికి రాగా ఆమెను వెతుక్కుంటూ స్వామివారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పద్మావతి దేవిని వివాహం చేసుకుని భక్తుల కోసం శిలారూపంలో ఇక్కడే కొలువై ఉన్నారు. ఈ 7 కొండలు ఆదిశేషుని 7 పడగలుగా పరిగణించబడతాయి. అందుకే దీనిని సప్తగిరి అంటారు. తిరుమల ఆలయంలోని కొన్ని నమ్మశక్యం కాని రహస్యాలు ఉన్నాయి. స్వామివారి విగ్రహానికి ఉన్న జుట్టు కృత్రిమమైనది కాదు, అది నిజమైన మానవ జుట్టు అని, దానికి ఎప్పుడు చిక్కులు పడవని భక్తుల నమ్మకం. విగ్రహంపై నిత్యం పచ్చకర్పూరం పెడతారు. సాధారణంగా రాతి విగ్రహాలపై కర్పూరం పెడితే అవి పగుళ్ళు ఇస్తాయి, కానీ శ్రీవారి విగ్రహంపై ఎలాంటి ప్రభావం ఉండదు. స్వామివారి విగ్రహం వెనుక వైపు ఎప్పుడు తేమగా ఉంటుంది. విగ్రహం నుండి చెమట వస్తుందని అర్చకులు దానిని పట్టు వస్త్రంతో తుడుస్తారని చెప్తుంటారు. అభిషేకం సమయంలో స్వామివారి విగ్రహం వద్ద వింటే గుండె చప్పుడు వినిపిస్తుందని ప్రతీతి. తిరుపతి అనగానే గుర్తొచ్చేది శ్రీవారి లడ్డు. దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉంది. అంటే ఈ రుచి ప్రపంచంలో ఎక్కడా లభించదు. అలాగే తిరుమలలో రోజు వేల సంఖ్యలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం వడ్డిస్తారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత అన్నదాన కేంద్రాల్లో ఒకటి. మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్తున్నప్పుడు కలిగే ఆధ్యాత్మిక అనుభూతి వర్ణనాతీతం. మీరు ఎప్పుడు తిరుమలను సందర్శించినా ఆ స్వామి దర్శనం మీకు కొత్త ఉత్సాహాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ఈ వీడియోలోని సమాచారం వివిధ పురాణాలు మరియు భక్తుల నమ్మకాలపై ఆధారపడి సేకరించబడింది. వీక్షకులు తాజా సమాచారం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ ను సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. మీరు ఎప్పుడు తిరుమలకు వెళ్లారో కింద కామెంట్స్ లో తెలియజేయండి.